ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని అనుదిన వాగ్దాన పరిచర్య ద్వారా మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన మరి ముఖ్యంగా ఈ అనుదిన వాగ్దాన పరిచర్యను వీక్షిస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానము యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనమైనది. ఆ వాగ్దాన వాక్య భాగాన్ని మీ కొరకు నేను చదువుచున్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. అప్పుడు యెహోవా వారికి భయపడకము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను, వారిలో ఎవడును నీ ఎదుట నిలవడని యెహోషువతో సెలవీయగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటను దేవుడు యెహోషువతో అంటున్నట్లు మనం చూడగలం. ఏమని అంటూ ఉన్నారంటే, నీ చేతికి వారిని అప్పగించున్నాను, వారిలో ఎవరు కూడా నీ ఎదుట నిలువరని యెహోషువతో దేవుడు అంటూ ఉన్నారు. ఇంతకీ వారు ఎవరు అని మనం ఆలోచిస్తే కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, గిబియోనీయుల మీదకి అమోరీల 5 రాజులు మనం చూడగలం. అమోరీల రాజులు అంటే యెరూషలేము రాజు, హెబ్రోను రాజు, యర్మూతా రాజు, లాకీషు రాజు, ఎగ్లోను రాజు, వీరందరూ కలిసి గిబియోనీయుల మీదకి యుద్ధానికి వెళ్ళారండి. అయితే ఆ సందర్భంలో గిబియోనీయులు ఎవరు సహాయం కోరారంటే యెహోషువ సహాయాన్ని కోరారు. ఆ సమయంలో యెహోషువతో దేవుడు ఏమంటున్నారంటే, నీ చేతికి వారిని అప్పగించబోచున్నాను, వారిలో ఎవరు కూడా నీ ఎదుట నిలవకుండా నేను చేస్తానంటున్నారంటే, దీన్ని లోతుగా మనం ఆలోచిస్తే అక్కడ జరగబోతున్న ఆ యుద్ధంలో దేవుడు యెహోషువకి గొప్ప విజయాన్ని దయచేయబోతున్నారనే గొప్ప వాగ్దానాన్ని, ఒక ధైర్యపరిచే వాగ్దానాన్ని దేవుడు ఆ సమయంలో యెహోషువతో ప్రమాణం చేస్తున్నట్లు దేవుని వాక్యం బట్టి మనకు అర్థమవుతుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు యెహోషువకు ధైర్యం ఇచ్చినట్లుగానే ఆ వాగ్దాన ప్రకారంగానే దేవుడు ఆ సందర్భంలో ఆ అమోరీయుల 5 రాజుల మీద గొప్ప విజయాన్ని యెహోషువకి తన సైన్యానికి దేవుడు కలుగు చేసినట్లు దేవుని వాక్యంలో మనకు కనబడుతుందండి. ఆ దినాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు యెహోషువ మాట విన్నారండి. యెహోషువ మాట విని దేవుడు ఆ సందర్భంలో ఎటువంటి కార్యాన్ని చేశారంటే, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 11 నుండి 15 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూడగలం. శత్రువుల మీద అంటే ఈ అమోరీయుల రాజులు వారి సైన్యాల మీద పగ తీర్చుకునే వరకు, యుద్ధంలో వారు విజయం సాధించేంత వరకు సూర్యుడు ఒకనాడల్లా అస్తమింపలేదంటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అటువంటి గొప్ప కార్యాన్ని దేవుడు యెహోషువ కాలంలో చేసినట్లు దేవుని వాక్యంలో మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి గొప్ప కార్యాన్ని చేసి శత్రువుల మీద పగ తీర్చుకునేంత వరకు దేవుడు ముందుగానే వాగ్దానం చేశారు కదండి, నీ చేతికి వారందరినీ నేను అప్పగించబోచున్నాను, వారిలో ఎవరు కూడా నీ ఎదుట నిలవకుండా నేను వారందరినీ నాశనం చేయబోచున్నాను, వారందరినీ అత్తపరచబోచున్నానని దేవుడు ఒక గొప్ప వాగ్దానాన్ని ఇచ్చినట్లుగానే దేవుడు ఆ వాగ్దానాన్ని యెహోషువ పట్ల నెరవేర్చారని, అంటే ఆ యుద్ధంలో గొప్ప విజయాన్ని దేవుడు యెహోషువకు దయచేశారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితాల్లో కూడా విజయాలు దయచేయాలంటే ఎటువంటి ఆత్మీయత మనలో కావాలి? దేవుని వాక్యం నుండి 3 సందర్భాలని ఈ సందర్భంలో మీకు తెలియజేయాలని ఆశపడుచున్నానండి. మొదటిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో విజయాన్ని నువ్వు సాధించాలంటే దేవుని ద్వారా, దేవుని సహాయం ద్వారా నీ జీవితంలో విజయాన్ని సాధించాలంటే మంచి మనసు కలిగి ఉండాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు గురించి మనం చూసుకుంటే కనుక సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయంలో ఒక సందర్భం మనకు కనబడుతుందండి. అక్కడ ఏముంటుందంటే, దావీదు సౌలు రాజు నుండి తప్పించుకొని పారిపోతూ ఉంటాడు, అరణ్యాలకు వెళ్ళి పారిపోతూ ఉంటాడు. అయితే ఆ సందర్భంలో అకీల మాన్యంలో దావీదు ఉంటాడండి. ఈ విషయాన్ని జీఫీలు ఏం చేశారంటే సౌలు రాజుకు తెలియజేస్తారు. అప్పుడు సౌలు రాజు 3000 మంది సైన్యాన్ని పట్టుకొని దావీదుని పట్టుకోవడానికి ఆ అకీల మాన్యానికి వస్తారు. రాత్రి వేళ సమయంలో వారందరూ పడుకుని ఉన్న సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు అభిషేక్ దావీదు కలిసి ఆ ప్రాంతానికి వెళ్తారండి. వెళ్ళినప్పుడు సౌలు సైన్యాధిపతి అయిన అబ్నేరు కూడా సౌలుకి కాపుదలగా ఉండకుండా ఆ సందర్భంలో సౌలుతో నిద్రపోతూ ఉంటాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు దావీదు వారితో మాట్లాడుతూ దావీదు సౌలు రాజుతో అంటూ ఉంటాడు. ఏమని అంటూ ఉంటాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో నిన్ను హతమార్చే ఒక అవకాశం నాకు దొరికింది, కానీ నీవు దేవుని ద్వారా అభిషేకించబడిన వాడిని గనుక నేను ఆ పని చేయడానికి నేను ముందుకు రాకలేకపోయింది సౌలు మహారాజా అంటూ అభిషేక్ కూడా ఆ సమయంలో దావీదుతో అంటాడు, నీకు ఒక అవకాశం దొరికింది రాజా, ఒకవేళ ఈ సమయంలో నువ్వు సౌలుని హతమారిస్తే నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చని అభిషేక్ కూడా దావీదుతో అంటాడు. కానీ దావీదు ఏమంటాడంటే, దేవుని ద్వారా అభిషేకించబడినవాడు సౌలు రాజు, మనం అలాంటి పని చేయకూడదని చెప్పి దావీదు అభిషేక్ని కూడా కంట్రోల్ చేస్తారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఈ సందర్భంలో దావీదులో ఉన్న ఒక మంచి మనసు మనకు కనబడుతుంది.
దావీదు సౌలుతో మాట్లాడిన తర్వాత సౌలు రాజు దావీదు యొక్క మనసును అర్థం చేసుకొని ఒక మాట అంటారండి. ఏమంటారంటే సమూయేలు మొదటి గ్రంథం 26:25 మనం చూడగలం. నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదు అని దావీదుతో సౌలు అంటూ ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అంటే దావీదు కలిగిన మంచి మనస్సు చూసి సౌలుకి ఏం కలిగిందంటే, సౌలు ఏమన్నాడంటే, నీలో ఉన్న మంచి మనస్సు బట్టి నువ్వు ఘనకార్యములను పూనుకుంటే కనుక అందులో గొప్ప విజయాలు నీవు పొందుకుంటా అని చెప్పి దావీదుతో ఆ సమయంలో సౌలు అంటున్నట్లు మనం చూడగలం. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు వంటి మంచి మనస్సు క్రైస్తవులు మనలో ఉండాలండి. రెండోదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇర్మియా కాలంలో మనం చూడగలం. ఇర్మియాకు దేవుడు తోడుగా ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని తోడు కలిగి ఇర్మియా ఉన్నాడు కాబట్టి దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్నప్పుడు ఒక విషయాన్ని తెలియజేస్తారు. ఏమంటూ ఉంటారంటే, ఇర్మియా గ్రంథం 1:19 మనం చూడగలం. నీతో యుద్ధము చేతురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడే ఉన్నదిన వారు నీ పైన విజయం పొందలేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ మనం చూడగలం ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు నీ పైన విజయము పొందజాలరా అని అక్కడ మనకు కనబడుతుంది. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇర్మియాకు దేవుడు ఒక మాట తెలియజేస్తున్నారు. నేను నీతో చెప్పే ప్రతి మాట నీవు అందరికీ తెలియజేయాలి. ఆ సమయంలో నువ్వు ప్రధానుల యొద్దకు, యాజకుల యొద్దకు అందరి దగ్గరికి వెళ్ళి నేను నీతో ఏదైతే చెప్తానో ప్రతి మాట నేను చెప్పినట్లుగానే వాళ్ళందరికీ తెలియజేయాలి. అయితే ఆ సమయంలో నువ్వు చెప్తున్నప్పుడు వారు నీ మీదకి యుద్ధం చేయడానికి వస్తారు, కానీ ఆ సమయంలో నేను నీకు తోడే ఉంటాను కాబట్టి నీ మీద వారు విజయాన్ని పొందలేరని చెప్పి దేవుడు ఒక గొప్ప ధైర్యాన్ని ఆ సందర్భంలో ఇర్మియాకి ఇస్తున్నట్లు మనం చూడగలం. మన జీవితాల్లో మనం విజయాన్ని పొందాలంటే మొదటిగా మంచి మనస్సు కలిగి ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. రెండోదిగా దేవుని తోడు ఎంతైనా అవసరమే అన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మూడవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, బలము కలిగి ఉండాలంట. ప్రసంగి గ్రంథం 9:11 మనకు కనబడుతుందండి. బలము గలవారు యుద్ధమునందు విజయం నొందుదురని మనం చూడగలం. అయితే ఈ బలము ఏమిటంటే ఆత్మీయ బలమే అన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఆత్మీయ బలాన్ని క్రైస్తవులమైన మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఆత్మీయ బలాన్ని మనం కలిగి ఉంటామో గొప్ప విజయాలు మన జీవితాల్లో మనం చూడగలం. ఏ కార్యానైనా పూనుకుంటే దానిలో గొప్ప విజయాన్ని మన జీవితాల్లో మనం అనుభవించగలమండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఆ సందర్భంలో యెహోషువ కూడా ఆ సమయంలో దేవుని ద్వారా అటువంటి వాగ్దానాన్ని పొందుకొని ఆ యుద్ధంలో విజయాన్ని సాధించడానికి గల కారణము యెహోషువ ధైర్యవంతుడు. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను మనసుతో దేవుని అనుసరించి నడుచుకున్నాడు. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషువ మంచి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండటం ద్వారా దేవుని ద్వారా ఆ సమయంలో వాగ్దానాన్ని పొందుకున్నాడు. ఆ వాగ్దాన నెరవేర్పును కూడా, అంటే తను ఆ యుద్ధంలో దేవుడు విజయాన్ని దయచేస్తాను అన్నట్లుగానే ఆ గొప్ప విజయాన్ని దేవుడు యెహోషువకు దయచేశారని దేవుని వాక్యం బట్టి మనకు అర్థమవుతుందండి. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా మన జీవితాల్లో గొప్ప విజయాలు సాధించాలంటే మంచి మనస్సు కలిగి ఉండాలి. రెండోదిగా దేవుని తోడు కలిగి జీవించాలి ఇర్మియా వలె. మూడోదిగా బలము అంటే ఆత్మీయ బలం అనేది మనం కలిగి ఉండాలి. అయితే ఈ సందర్భంలో ఒక విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుచున్నానండి. గిబియోనీలకి యెహోషువ సహాయం చేయడానికి వెళ్ళారు. ఈ గిబియోనీలు మొదటిగా యెహోషువని మోసం చేశారండి. వారి మధ్య ఉంటూనే మేము వేరొక ప్రాంతం నుండి వచ్చాయని చెప్పి యెహోషువతో మాట్లాడినట్లు మనం చూడగలం. యెహోషువ గ్రంథం 9-8 చదివితే కనుక ఈ విషయాలు మనకు అర్థమవుతుంటాయి. అయినప్పటికీ మోసం చేసినా సరే యెహోషువ వారికి సహాయం చేయడానికి వెనుకడుగు వేయలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ కూడా యెహోషువలో ఒక మంచి మనసు మనకు కనబడుతుందండి ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి యెహోషువ వంటి మంచి మనసు మనం కలిగి ఉంటే, అక్కడ దావీదు వంటి మంచి మనసు మనం కలిగి ఉంటే, అంతేకాకుండా ఇర్మియా వలె దేవుని తోడు మనం కలిగి జీవిస్తే కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయ బలము మన జీవితాల్లో మనం కలిగి మనం ముందుకు వెళ్ళగలిగితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో గొప్ప విజయాలు మనం చూడగలం. ఏ కార్యాన్ని పూనుకున్నా సరే ఆ కార్యంలో గొప్ప విజయాన్ని దేవుడు మన జీవితాల్లో కలుగు చేస్తారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఇటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి మనం ఏదైనా కార్యాన్ని పూనుకున్నప్పుడు ఎటువంటి సమస్య ఎదురైనా ఆ సమయంలో మనం ముందుకు వెళ్తున్న సమయంలో దేవుని తోడు మనకు ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మనం జయించగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి మంచి మనస్సు, దేవుని తోడు, ఆత్మీయ బలము కలిగి క్రైస్తవులమైన మనం జీవిస్తూ మన ఆత్మీయతలో ఇటువంటి ఆత్మీయ స్థితిగతిని కలిగి మన జీవితాల్లో ముందుకు వెళ్తూ దేవుని ద్వారా గొప్ప విజయాలు మన జీవితాల్లో మనం పొందుకుందాం. దేవుడి పరిశుద్ధ వాగ్దానాన్ని మనం వినికిలో దీవించును గాక. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రాంతం మనం ముగించుకుందామండి. అందరూ కన్ను మూసుకొని తల ఉంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పుడు వరకు ఈ వాగ్దానం ద్వారా మా అందరితో మాట్లాడిన దేవా, మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించినామేసా. మరి మా జీవితాల్లో
గొప్ప విజయాలు సాధించాలంటే ఎటువంటి ఆత్మీయ జీవితాన్ని మేము కలిగి ఉండాలో ఈ వాగ్దానం ద్వారా మాకు తెలియజేసిన దేవా, మంచి మనస్సుని, అంతేకాకుండా నీ తోడు కలిగి జీవించే ఆత్మీయతను, అంతేకాకుండా దేవా మీకే మొరపెడుతున్నాను దేవా, నీవు కోరే మంచి ఆత్మీయ జీవితాన్ని కలిగి జీవిస్తూ నీవిచ్చే ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని మా జీవితంలో మేము పొందుకోవడానికి మీరు కార్యం జరిగించండి. ఆత్మీయ బలాన్ని ఈ వాగ్దానాన్ని ఉన్న ప్రతి ఒక్కరు వారి జీవితాల్లో కలిగి వారికి పూనుకున్న ప్రతి కార్యంలో వారి జీవితంలో గొప్ప విజయాన్ని సాధించాలని మీరు కార్యం జరిగించండి. ఈ వాగ్దానం ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఈ వాగ్దాన నెరవేర్పు వారి జీవితాల్లో వారు పొందుకునేలా గొప్ప కార్యం జరిగించండి. దినాన్ని ఈ చేస్తున్న ప్రయాణంలో పన్నెంట్లో తోడుగుని ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే విజయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకంత నాశనం కలుగునుగాక. ఆమేన్.